అందరికీ నమస్కారం। ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, మన యువ అధినేత రాష్ట్ర సంక్షేమ సారథి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు మన గుంటూరు పట్టణంలో శిల్పారామం సందర్శన అనేటువంటి యొక్క చేనేత వృత్తులను ప్రోత్సహిస్తూ ఏదైతే ఇప్పటి ప్రజలు మరి గతంలో మన పూర్వీకులు వారి చేతి వృత్తుల మీద శారీస్ కావచ్చు, లేకపోతే వస్త్రాలు కావచ్చు, ఇంకా చేనేత అన్నలు వాళ్ళు శ్రమించినటువంటి శ్రమ జీవనాన్ని మన కళ్ళ ముందు ఉంచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ చేతి వృత్తుల్ని, చేనేతల కష్టాన్ని మనం మర్చిపోకూడదని, మరి యువనేత నారా లోకేష్ గారు చేనేతలకు కొండంత అండగా ఉంటూ వారి చేతి వృత్తులను ప్రోత్సహిస్తూ ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల్లో ఈ విధంగా సందర్శన స్టాల్స్ ని, అంటే చేతి వృత్తులు శిల్పారామం అనేది ఈ విధంగా ఎంత చక్కగా ఉండే స్టాల్స్ గౌరవ హస్తకళ చైర్మన్ మంజులారెడ్డి అక్క గారు కూడా మేమందరం ఇప్పుడు బాషా అన్న గారు, అలాగే లోకల్ కార్పొరేటర్ గారు పద్మజ గారు, ఈ యొక్క శిల్పారామం కమిటీ అధికారులందరం కూడా అన్ని స్టాల్స్ ని మేము సందర్శించాము। ఆ స్టాల్స్ అక్కడ ఉన్నటువంటి బొమ్మలు కూడా వారి కష్టం, వారి చేతి పని ఆ రోజుల్లో ఏ విధంగా చేశారో ఇప్పటి తరం చూసుంటారు, కానీ అప్పటి తరం వాళ్ళ పడ్డ కష్టము, అప్పటి తరం వాళ్ళు చేతుల మీద నేతన్నలుగా ఆ మిషనరీ కావచ్చు, వాళ్ళ రెండు కాళ్ళు పనిచేయాలి, రెండు చేతులు పనిచేయాలి, అలాగే బ్రెయిన్ ఆలోచనతో క్షుణ్ణంగా ప్రతి దారాన్ని కూడా ఎంత చక్కగా ఆ విధంగా అమర్చి ఆ రోజు నేతన్నల యొక్క కష్టాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఈ విధంగా చిత్రీకరించినటువంటి వాస్తవాలను చూసి మేము చాలా సంతోషించాము। అలాగే ఆ సంక్షేమం కూడా నేతన్నలు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదని గౌరవ మంత్రివర్యులు మన నారా లోకేష్ గారు అహర్నిశలు చేనేతల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాన్ని రూపొందించుతున్నారు। అలాగే మన హస్తకళ చైర్మన్ మంజులారెడ్డి అక్క గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మన శిల్పారామం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారో ఇలాంటి సందర్శన స్టాల్ అభివృద్ధి ప్రదానం నడిపిస్తున్నందుకు అక్క గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి చక్కటి అవకాశానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి గౌరవ శాసనసభ్యులు బొర్లా రామేంద్రన్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము। థ్యాంక్ యూ।